ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 1 నవంబర్ 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు ఈ ఆత్మిక యూనివర్సిటీలో విద్యార్థులు. విశ్వమంతటికి తండ్రి సందేశాన్ని అందించటం మీ కర్తవ్యం. ప్రశ్న: పిల్లలైన మీరిప్పుడు ఏ దండోరా వేయిస్తారు మరియు ఏ విషయాన్ని అందరికీ అర్థం చేయిస్తారు? జవాబు: అందరికీ ఈ దండోరా అంటే సందేశంను వినిపించండి. ఈ నూతన దైవీ సామ్రాజ్యం మళ్ళీ స్థాపన కానున్నది. అనేక ధర్మాలతో సహా మొత్తం ప్రపంచమంతా ఇప్పుడు వినాశనం అవ్వనున్నది. మీరంతా నిశ్చింతంగా ఉండండి. ఇప్పుడు ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న గల్లాటాలు, గడబిడల గురించి మీరేమీ చింతించకండి. ఇది అంతర్జాతీయ సమస్య, అంటే ఇంటర్నేషనల్ రోల్. యుద్ధం తప్పకుండా జరుగుతుంది. దాని తర్వాత దైవీ రాజధాని వస్తుంది. ఓం శాంతి. ఇది ఆత్మిక యూనివర్సిటీ. ప్రపంచంలోని వారందరూ ఆత్మలే. యూనివర్సిటీలో చదివేది కూడా ఆత్మలే. యూనివర్స్ అనగా విశ్వం. ఇప్పుడు నియమానుసారం యూనివర్సిటీ అను పదం పిల్లలైన మీదే. ఇది ఆత్మిక యూనివర్సిటీ. శారీరక యూనివర్సిటీ ఏదీ ఉండనే ఉండదు. ఇది ఒక్కటే గాడ్ ఫాదర్లీ యూనివర్సిటీ. ఆత్మలందరికీ పాఠం అంటే లెసన్ లభిస్తుంది. ఏదో ఒక విధంగా అందరికీ ఈ సందేశాన్ని తప్పకుండా చేర్చాలి. సందేశాన్ని అందించాలి కదా. ఈ వార్త చాలా సాధారణమైనది, సహజమైనది. వారు మనందరి అనంతమైన తండ్రి అని, అందరూ వారిని స్మృతి చేస్తూ ఉంటారని పిల్లలైన మీకు తెలుసు. వారిని అనంతమైన ప్రియుడు అని కూడా అనవచ్చు. విశ్వంలోని జీవాత్మలన్నీ ఆ ప్రియుణ్ణి తప్పకుండా స్మృతి చేస్తాయి. ఈ అంశాలన్నీ బాగా ధారణ చేయాలి. తాజా బుద్ధి గలవారు బాగా ధారణ చేయగలరు. విశ్వంలో ఉన్న ఆత్మలందరికీ తండ్రి ఒక్కరే. యూనివర్సిటీలో చదివేది మనుషులే కదా. మనమే 84 జన్మలు తీసుకుంటాము. 84 లక్షల మాటే లేదని ఇప్పుడు పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. విశ్వంలో ఉన్న ఆత్మలన్నీ ఇప్పుడు పతితంగా ఉన్నాయి. ఇది చీచీ ప్రపంచం, దుఃఖధామం. వారిని ఒక్క తండ్రి మాత్రమే సుఖధామానికి తీసుకెళ్తారు. వారిని ముక్తిదాత, లిబరేటర్ అని కూడా అంటారు. మీరు విశ్వమంతటికి యజమానులుగా అవుతారు కదా. ఈ వార్తను అందరికీ అందించి రండి అని బాబా అందరికీ చెప్తారు. తండ్రిని అందరూ స్మృతి చేస్తారు కదా. వారిని మార్గదర్శకుడు, ముక్తిదాత, దయాహృదయులు అని కూడా అంటారు. అనేక భాషలున్నాయి కదా. ఆత్మలందరూ పిలిచేది ఒక్కరినే. కావున మొత్తం విశ్వానికి టీచర్ కూడా వారే కదా. ఆత్మలందరికీ తండ్రే కాక, టీచరే కాక, గురువు కూడా వారే అని ఎవరికీ తెలియదు. అందరికీ మార్గాన్ని కూడా చూపిస్తారు. ఈ అనంతమైన గైడ్ను పిల్లలైన మీరు మాత్రమే తెలుసుకున్నారు. బ్రాహ్మణులైన మీకు తప్ప ఇతరులెవరికీ తెలియదు. ఆత్మ అనగా ఏమిటో కూడా మీరు తెలుసుకున్నారు. ప్రపంచంలో ఇది ఎవరికీ తెలియదు. ముఖ్యంగా భారతీయులకే కాక ప్రపంచం అంతటికీ ఆత్మ అంటే ఏమిటో ఎవరికీ తెలియదు. బ్రుకుటి మధ్యలో విచిత్రమైన నక్షత్రం ప్రకాశిస్తూ ఉంది అని అంటారు, కానీ దానిని గురించి ఏమీ తెలియదు. ఆత్మ అవినాశి అని ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. అది ఎన్నడూ పెద్దదిగా అవ్వదు, చిన్నదిగా అవ్వదు. ఆత్మలైన మీరు ఎలాగైతే బిందువుగా ఉన్నారో అలాగే తండ్రి కూడా బిందువుగానే ఉన్నారు. పెద్దది చిన్నది అని లేదు. వారు కూడా ఆత్మే. కేవలం పరం ఆత్మ అనగా శ్రేష్ఠులు, సుప్రీం. ఆత్మలన్నీ వాస్తవానికి పరంధామంలో ఉండేవి. పాత్ర చేసేందుకు ఇక్కడికి వస్తాయి. మళ్ళీ తమ పరంధామానికి వెళ్ళేందుకు ప్రయత్నిస్తాయి. ఆత్మలను పరంపిత పరమాత్మయే ముక్తిలోకి పంపించారు.
అందువలన ఆత్మలన్నీ ఆ పరంపిత పరమాత్మను స్మృతి చేస్తాయి. ఆత్మలే తమో ప్రధానంగా అయ్యాయి. స్మృతి ఎందుకు చేస్తారో కొద్దిగా కూడా తెలియదు. ఎలాగైతే చిన్నపిల్లలు అమాయకంగా నానా నానా అని అంటూ ఉంటారో, వారికి ఆ తండ్రి వివరాలు ఏమాత్రం తెలియదో, అలా మీరు కూడా బాబా మమ్మ అని అంటారు. అయితే మీకు ఏమీ తెలియదు. భారతదేశంలో ఒకే మతం ఉండేది. దానిని దైవీ మతమని అంటారు. తర్వాత ఇంకా అనేక మతాలు ప్రవేశించాయి. ఇప్పుడు అనేకమైపోయాయి. అందువల్లనే ఇన్ని జగడాలు, గొడవలు మొదలైనవి జరుగుతూ ఉంటాయి. ఎక్కడెక్కడ ఇతర మతాల వారు ఎక్కువగా చొచ్చుకుని చేరిపోయారో అక్కడి నుండి వారిని పంపివేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. చాలా జగడాలు జరిగాయి. అంధకారం కూడా చాలా వ్యాపించి ఉంది. దానికి ఎంతో కొంత హద్దు కూడా ఉండాలి కదా. పాత్రదారులు ఇంతమంది అని పరిమితి ఉంటుంది. ఇది కూడా తయారైన డ్రామా. ఇందులో ఎన్ని కోట్ల మంది పాత్రదారులుంటారో ఆ సంఖ్యలో ఎక్కువ తక్కువలు ఉండవు. పాత్రదారులందరూ స్టేజ్ పైకి వచ్చిన తర్వాత తిరిగి వెళ్ళవలసి కూడా ఉంటుంది. పరంధామంలో మిగిలిపోయిన పాత్రదారులు వస్తూ ఉంటారు. కంట్రోల్ చేసేందుకు కుటుంబ నియంత్రణను పాటించాలని ఎంతగా తలలు కొట్టుకుంటున్నా కంట్రోల్ చేయలేరు. మేము బీకెళ్ళము, ఎటువంటి కుటుంబ నియంత్రణ చేస్తాము అంటే చివరికి 9 లక్షల మంది మాత్రమే ఉంటారని వారికి చెప్పండి. జనసంఖ్య ఇంతగా తగ్గిపోతుంది. మేమిప్పుడు మీకు సత్యమే చెప్తున్నాము. ఇప్పుడు నూతన ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు. నూతన ప్రపంచం, నూతన వృక్షం తప్పకుండా చిన్నదిగానే ఉంటుంది. ఇక్కడ కంట్రోల్ చేయలేరు. ఎందుకంటే పోను పోను ఇంకా తమో ప్రధానమైపోతుంది. వృద్ధి జరుగుతూ ఉంటుంది. వచ్చే పాత్రదారులంతా ఇక్కడికే వచ్చి శరీరాలను ధరిస్తారు. ఈ విషయాలు ఇతరులెవ్వరికీ అర్థం కావు. కుసాగ్ర బుద్ధి గలవారు బాగా అర్థం చేసుకుంటారు. రాజధానిలో అన్ని రకాల పాత్రదారులు ఉంటారు. సత్యుగంలో ఏ రాజధాని అయితే ఉండేదో అది మళ్ళీ ఇప్పుడు స్థాపన అవుతూ ఉంది. ట్రాన్స్ఫర్ అవుతారు. మీరిప్పుడు తమో ప్రధానం నుండి సతో ప్రధాన తరగతికి ట్రాన్స్ఫర్ అవుతారు. పాత ప్రపంచం నుండి నూతన ప్రపంచంలోకి వెళ్తారు. మీ చదువు ఈ ప్రపంచం కొరకు కాదు. ఇటువంటి యూనివర్సిటీ మరొకటి లేనేలేదు. నేను మిమ్మల్ని అమర్లోకం కొరకు చదివిస్తున్నానని గాడ్ ఫాదర్ అంటున్నారు. ఈ మృత్యులోకం సమాప్తమవుతుంది. సత్యుగంలో ఈ లక్ష్మీనారాయణల రాజధాని ఉండేది. ఇది ఎలా స్థాపించబడిందో ఎవరికీ తెలియదు. మీరు ఉపన్యసించినప్పుడు ఈ లక్ష్మీనారాయణల చిత్రాన్ని తప్పకుండా ఉంచుకోండి అని బాబా ఎల్లప్పుడూ చెప్తూ ఉంటారు. ఇందులో తేదీ కూడా తప్పకుండా రాసి ఉండాలి. నూతన విశ్వం ప్రారంభం నుండి 1250 సంవత్సరాల వరకు లక్ష్మీనారాయణల వంశస్థుల రాజ్యం ఉండేది. క్రీస్తు శకం అని అంటారు కదా, ఆ విధంగా వారి శకం ఉండేది. ఒకరి తర్వాత ఒకరు వస్తూ ఉంటారు. ఆ దేవతా వంశం ఉన్నప్పుడు ఇతరులెవ్వరి వంశం ఉండేది కాదు. ఇప్పుడు ఈ వంశం మళ్ళీ స్థాపన అవుతూ ఉంది. మిగిలినవన్నీ వినాశనమవుతాయి. యుద్ధం కూడా ఎదుట నిలిచి ఉంది. భాగవతం మొదలైన గ్రంథాలలో దీని గురించి ఒక కథ కూడా ఉంది. చిన్నతనంలో ఈ కథలు మొదలైనవి వింటూ ఉండేవారు. ఇప్పుడు ఈ రాజ్యస్థాపన ఎలా జరుగుతూ ఉందో మీకు తెలుసు. తప్పకుండా ఆ తండ్రే ఈ రాజయోగాన్ని నేర్పించారు. పాస్ అయిన వారు విజయమాలలో పూసలుగా అవుతారు. ఈ మాల గురించి ఎవరికీ తెలియదు, మీకు మాత్రమే తెలుసు. మీది ప్రవృత్తి మార్గం. పైన శివబాబా నిల్చుని ఉన్నారు. వారికి తమ సొంత శరీరం లేనే లేదు. తర్వాత బ్రహ్మ సరస్వతులు, వారే లక్ష్మీనారాయణులు. మొదట ఉండవలసిన వారు తండ్రి, తర్వాత కావలసిన వారు లక్ష్మీనారాయణల జంట. రుద్రాక్ష పూసలు ఉంటాయి కదా, నేపాల్లో రుద్రాక్షల వృక్షం ఉంది. రుద్రాక్షలు అక్కడి నుండే వస్తాయి. అందులో నిజమైన రుద్రాక్షాలు కూడా ఉంటాయి. ఎంత చిన్నవిగా ఉంటాయో అంత ఖరీదు ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మీరు దాని అర్థంను తెలుసుకున్నారు.
ఇది విష్ణువుకు విజయమాలక లేక రుండమాలక అవుతుంది. వారు కేవలం మాలను త్రిప్పుతూ రామా రామా అని జపం చేస్తూ ఉంటారు. వారికి అర్థం ఏమాత్రం తెలియదు. మాలతో జపం చేస్తారు. ఇక్కడ తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చేయండి. ఇది అచపాచపం. నోటితో పలికేదేమీ ఉండదు. పాటలు కూడా స్థూలమైనవే. పిల్లలు కేవలం తండ్రిని స్మృతి చేయాలి, లేకుంటే పాటలు మొదలైనవి గుర్తుకు వస్తూ ఉంటాయి. ఇక్కడ ముఖ్యమైనది స్మృతి. మీరు శబ్దం నుండి అతీతంగా వెళ్ళాలని తండ్రి అంటున్నారు. మన్మనా భవ అని తండ్రి ఆదేశం. పాటలు పాడమని మొరపెట్టుకోమని తండ్రి చెప్పరు. నా మహిమను పొగిడే పని కూడా లేదు. వారు జ్ఞానసాగర్లు, సుఖశాంతి సాగర్లని మీకు తెలుసు. ఇతర మనుషులకు తెలియదు. ఊరికే పేరు పెట్టేశారు. మీకు తప్ప ఇతరులెవరికీ తెలియదు. తండ్రి వచ్చి వారి నామరూపాలు మొదలైనవి తెలుపుతారు. నేను ఎలా ఉన్నాను, ఆత్మలైన మీరు ఎలా ఉన్నారు. మీరు పాత్ర చేసేందుకు చాలా శ్రమ పడుతున్నారు. అర్ధకల్పం భక్తి చేశారు. నేనైతే అటువంటి పాత్రను అభినయించను. నేను సుఖ దుఃఖాలకు అతీతంగా ఉంటాను. మీరు దుఃఖంను అనుభవిస్తున్నారు. సత్యుగంలో తిరిగి మీరే సుఖంను అనుభవిస్తారు. మీ పాత్ర నా పాత్ర కంటే శ్రేష్టమైనది. నేను అక్కడే అర్ధకల్పం వానప్రస్థ స్థితిలో విశ్రాంతిగా ఉంటాను. మీరు నన్ను పిలుస్తూ వచ్చారు. నేను అక్కడే కూర్చుని మీ ఆక్రందనలు వింటున్నానని కాదు. నా పాత్ర ఈ సమయంలోనే ఉంది. డ్రామాలో నా పాత్ర నాకు తెలుసు. ఇప్పుడు డ్రామా పూర్తి అయింది. నేను వెళ్ళి పతితులను పావనంగా చేసే పాత్రను అభినయించాలి. అంతకంటే వేరేదేదీ లేదు. మనుషులు పరమాత్మ సర్వశక్తివంతుడు, అంతర్యామి అని భావిస్తారు. అందరిలో ఏమేం జరుగుతూ ఉందో వారికి తెలుస్తుందని భావిస్తారు. తండ్రి అంటున్నారు, అలాంటిదేమీ లేదు. మీరు పూర్తిగా తమోప్రధానమైనప్పుడు సరైన సమయానికి నేను రావాల్సి వస్తుంది. సాధారణ శరీరంలోనే వస్తాను. పిల్లలైన మిమ్మల్ని దుఃఖముల నుండి విడుదల చేస్తాను. బ్రహ్మ ద్వారా ఏకధర్మ స్థాపన, శంకరుని ద్వారా అనేక ధర్మాల వినాశనం. హాహాకారాల తర్వాత జై జై ధ్వనులు మారుమ్రోగునున్నాయి. హాహాకారాలు చాలా జరుగుతాయి. ఆపదలలో చనిపోతూ ఉంటారు. ప్రకృతి వైపరీత్యాలు కూడా చాలా సహాయపడతాయి. అలా జరగకుంటే మనుషులు చాలా రోగాలతో బాధపడుతూ దుఃఖపడుతూ ఉంటారు అని తండ్రి అంటున్నారు. పిల్లలు దుఃఖపడరాదు. అందుకే ప్రకృతి వైపరీత్యాలు కూడా చాలా జోరుగా వచ్చి అందరినీ సమాప్తం చేసేస్తాయని తండ్రి చెప్తున్నారు. బాంబులు ఎక్కువగా సహయోగపడవు. ప్రకృతి బీభత్సవాలు చాలా సహాయపడతాయి. భూకంపాలలో అనేక మంది మరణిస్తారు. నీరు 1-2 సార్లు ఉప్పొంగగానే అంతా సమాప్తమైపోతుంది. సముద్రాలు కూడా తప్పకుండా ఉప్పొంగుతాయి, భూమిని ముంచేస్తాయి. నీరు 100 అడుగులు ఉప్పొంగితే ఏమైపోతుంది? ఇది హాహాకారాల దృశ్యం. ఇటువంటి దృశ్యాలను చూసేందుకు చాలా ధైర్యం ఉండాలి, శ్రమ కూడా చేయాలి, నిర్భయులుగా కూడా అవ్వాలి. పిల్లలైన మీకు ఏమాత్రం అహంకారం ఉండరాదు. దేహీ అభిమానులుగా అవ్వండి. దేహీ అభిమానంలో ఉండేవారు చాలా మధురంగా ఉంటారు. తండ్రి అంటున్నారు, నేను నిరాకారుడును, విచిత్రుడును, అంటే చిత్రం లేని వాడిను. ఇక్కడకు సేవ చేసేందుకు వస్తాను. నన్ను ఎంతగానో పొగుడుతారు. జ్ఞానసాగరా తండ్రి అని అంటారు. మళ్ళీ పతిత ప్రపంచంలోకి రమ్మని పిలుస్తారు. మీరంత మంచి ఆహ్వానమిస్తారో చూడండి. స్వర్గంలోకి వచ్చి సుఖాన్ని చూడమని అనరు. ఓ పతిత పావన, మేము పతితమైపోయాము, మమ్మల్ని పావనంగా చేసేందుకు రండి అని అంటారు. ఆహ్వానం ఎంత బాగుందో చూడండి. పూర్తిగా తమోప్రధానమైపోయిన ప్రపంచం పతిత శరీరంలోకి పిలుస్తారు. భారతీయులు నన్ను చాలా మంచిగా ఆహ్వానిస్తారు. డ్రామాలో రహస్యమే ఇలా ఉంది. ఇది నా అనేక జన్మల అంతిమ జన్మ అని ఇతనికి కూడా తెలియదు, అంటే బ్రహ్మబాబా కూడా.
బాబా ప్రవేశించినప్పుడే అర్థం చేయించారు. బాబా ప్రతి మాటలోని రహస్యాన్ని అర్థం చేయిస్తున్నారు. బ్రహ్మయే స్త్రీగా అవ్వాలి. శివబాబా స్వయంగా చెప్తున్నారు, ఇతడు నా పత్ని, నేను ఇతనిలో ప్రవేశించి ఇతని ద్వారా మిమ్మల్ని నా వారిగా చేసుకుంటాను. ఇతడు సత్యమైన గొప్ప తల్లిగా అవుతాడు మరియు ఇతడు దత్తు తల్లి. ఇతడు దత్తు తల్లి తండ్రి అని మీరు ఇతన్ని పిలవచ్చు. శివబాబాను మీరు తండ్రి అని మాత్రమే అనాలి. ఇతడు బ్రహ్మబాబా, మమ్మ గుప్తము. బ్రహ్మ తల్లి కానీ శరీరం పురుషునిది. ఇతడు సంభాళించలేడు, అందువలన కూతుర్ను దత్తు చేసుకున్నాడు. ఆమెకు మాతేశ్వరి అని పేరు పెట్టారు. హెడ్గా అయింది. డ్రామానుసారం ఉండేది ఒకే సరస్వతి. ఇకపోతే ఆమెకు దుర్గా, కాళీ మొదలైన అనేక పేర్లున్నాయి. తల్లి తండ్రి ఒక్కరే ఉంటారు కదా, మీరంతా వారి పిల్లలు. సరస్వతి బ్రహ్మపుత్రిక అనే గాయనం కూడా ఉంది. మీరు బీకేల్ కదా, మీకు చాలా పేర్లు ఉన్నాయి. ఈ విషయాలు మీలో కూడా నెంబర్ వార్గా అర్థం చేసుకుంటారు. చదువుల్లో కూడా నెంబర్ వార్గా ఉంటారు కదా. ఒకరు మరొకరితో కలవరు. ఈ రాజధాని స్థాపన అవుతూ ఉంది. ఇది తయారైన డ్రామా. దీనిని విస్తారంగా అర్థం చేసుకోవాలి. ఎన్నో పాయింట్లు ఉన్నాయి. న్యాయశాస్త్రాన్ని అభ్యసించే వారిలో కూడా నెంబర్ వార్గా ఉంటారు. కొంతమంది వకీళ్ళు 2-3 లక్షలు కూడా సంపాదిస్తారు. కొంతమంది ధరించిన కోటు కూడా చినిగిపోయి ఉంటుంది. ఇందులో కూడా అలాగే ఉన్నారు. కనుక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు, ప్రపంచమంతటా గొడవలున్నాయి, చింత లేకుండా ఉండమని మీరు అర్థం చేయిస్తారు. యుద్ధం తప్పకుండా జరుగుతుంది. నూతన దైవీ రాజధాని మళ్ళీ స్థాపన అవుతూ ఉందని మీరు దండోరా వేయండి. అనేక ధర్మాలన్నీ నశిస్తాయి. ఎంతో స్పష్టంగా చెప్తున్నారు. ప్రజాపిత బ్రహ్మ ద్వారా ఈ ప్రజలు రచింపబడతారు. మీరు నా ముఖవంశావళి వారని అంటారు. మీరు ముఖవంశావళి బ్రాహ్మణులు. వారు గర్భం ద్వారా జన్మించిన బ్రాహ్మణులు. వారు పూజారులు. మీరిప్పుడు పూజ్యులుగా అవుతున్నారు. మనమే పూజ్య దేవతలుగా అవుతున్నామని మీకిప్పుడు తెలుసు. ఇప్పుడు మీకు ప్రకాశ కిరీటం లేదని మీకు తెలుసు. ఆత్మలైన మీరు పవిత్రమైనప్పుడు ఈ శరీరాలను వదిలేస్తారు. ఈ శరీరంపై ప్రకాష్ అంటే లైట్ కిరీటం లభించదు. ఇప్పుడు మీరు గాయన యోగ్యులుగా అయ్యారు. ఇప్పుడు ఏ ఒక్క ఆత్మ కూడా పవిత్రంగా లేదు. అందుకే ఇప్పుడు ఎవరిపై కూడా ప్రకాశ కిరీటం ఉండేందుకు వీలు లేదు. ప్రకాశం సత్యుగంలో ఉంటుంది. 2 కళ్ళలు తక్కువగా ఉన్న ప్రకాశ కిరీటాన్ని ఇవ్వరాదు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాతాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, అంతిమ సమయంలో వినాశన దృశ్యాన్ని చూడగల స్థిరమైన మరియు నిర్భయమైన స్థితిని తయారు చేసుకోవాలి. దేహీ అభిమానులుగా అయ్యే శ్రమ చేయాలి. సెకండ్ పాయింట్, నూతన రాజధానిలో ఉన్నత పదవి పొందేందుకు చదువుపై పూర్తి గమనం ఉంచాలి. ఉత్తీర్ణులై విషయమాలలో పూసలుగా అవ్వాలి. ఈరోజు వరదానము. సదా భగవంతుడు మరియు భాగ్యం యొక్క స్మృతిలో ఉండే సర్వశ్రేష్టమైన భాగ్యశాలి భవ. సంగం యుగంలో భగవంతుడు చైతన్య స్వరూపంలో వచ్చి పిల్లలకు సేవ చేస్తున్నారు. భక్తి మార్గంలో అందరూ భగవంతునికి సేవ చేస్తారు. కానీ ఇక్కడ చైతన్య దేవతలకు స్వయం భగవంతుడే సేవ చేస్తారు. అమృత వేళలో నిద్ర లేపుతారు, భోగ్ పెడతారు, నిద్రపుచ్చుతారు. రికార్డ్ వింటూ నిద్రించే గౌరవంగా నిద్ర లేచే బ్రాహ్మణులైన మనం
అతి ప్రియమైన మరియు సర్వశ్రేష్ఠ భాగ్యశాలురము. ఈ భాగ్యం యొక్క సంతోషంలో సదా ఊగుతూ ఉండండి. కేవలం తండ్రికి మాత్రమే ప్రియమైన వారిగా అవ్వండి, మాయకు కాదు. ఎవరైతే మాయకు ప్రియంగా అవుతారో వారు చాలా ఆకతాయిగా అవుతారు. స్లోగన్: మీ హర్షితంగా ఉండే ముఖం ద్వారా సర్వప్రాప్తులను అనుభూతి చేయించటమే సత్యమైన సేవ. అవ్యక్త సూచన: అశరీరి మరియు విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచండి. అశరీరిగా అవ్వటం అనగా ధ్వనికి అతీతంగా వెళ్ళటం. శరీరం ఉంటే ధ్వని ఉంటుంది. శరీరం నుండి అతీతంగా అయిపోతే సైలెన్స్గా అవుతారు. 1 సెకండ్లో సేవ యొక్క సంకల్పంలోకి రావాలి. మరో సెకండ్లో సంకల్పం నుండి అతీతంగా స్వరూపంలో స్థితమైపోవాలి. కార్యం పట్ల శారీరక భావంలోకి రావాలి. మరో సెకండ్లో అశరీరులుగా అయిపోవాలి. ఎప్పుడైతే ఈ డ్రిల్ పక్కా అవుతుందో అప్పుడు పరిస్థితులను ఎదుర్కోగలరు. అచ్చా. ఓం శాంతి.